దంతవైద్య శాస్త్రం అంటే కేవలం ఒకే శాస్త్రం అని అనుకుంటారు. దంతశాస్త్రంలో కూడా అనేక బ్రాంచీలు ఉన్నాయి. మెడిసిన్లో కార్డియాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ ఇలాంటివి ఉన్నట్లుగానే డెంటిస్ట్రీలో కూడా భాగాలు ఉన్నాయి, విభాగాలు. నేడు దంతశాస్త్రంలో ఎన్ని విభాగాలు ఉంటాయి, ఆయా స్పెషలిస్టులను ఏమని పిలుస్తారు అని ఒక్కసారి చూద్దామండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. చాలామందికి ఈ విషయం తెలియకపోవడం, అంటే దంతవైద్య శాస్త్రం అంటే కేవలం ఒకే శాస్త్రం అని అనుకుంటారు. ఒక్కరే చేస్తారేమో అన్ని ట్రీట్మెంట్లు అనుకుంటారు. కాదండి, దంతశాస్త్రంలో కూడా అనేక బ్రాంచీలు ఉన్నాయి. మెడిసిన్లో కార్డియాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ ఇలాంటివి ఉన్నట్లుగానే డెంటిస్ట్రీలో కూడా భాగాలు ఉన్నాయి, విభాగాలు. అవి ఏమిటి? మొట్టమొదటిది ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ అంటారండి. ఇది మన జనరల్ మెడిసిన్కి తత్సమానమైనటువంటి విభాగం అన్నమాట. ఇందులో ఏదైనా సమస్యతో వచ్చినటువంటి రోగికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసుకొని రోగం ఏమిటి అన్నది నిర్ధారించేటువంటి విభాగం ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. కాబట్టి ఇందులో నిపుణులు, ఇందులో ఎండిఎస్ చేసిన వాళ్ళు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని రేడియాలజిస్టులు అంటారండి. సేమ్ మెడిసిన్లో ఎలాగంటారో డెంటల్లో కూడా రేడియాలజిస్టులు అంటారు. వీరు ముఖ్యంగా క్యాన్సర్ కణతులు లేదా ల్యూకోప్లేకియా లాంటి తెల్లటి మరకలు, మచ్చలు, లేదా పాన్ పరాగులు తిని నోరు తెరుచుకోలేక బాధపడుతున్న వారి నోట్లో ఏర్పడేటువంటి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, ఇలా వాళ్ళ నైపుణ్యం ఇందులో ఉంటుంది. ముఖ్యంగా వారు డయాగ్నోసిస్లో నిపుణులు. రెండవది పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటారు. సేమ్ మెడికల్లో పీడియాట్రిక్స్ ఎలా ఉంటుందో డెంటల్లో కూడా చిన్నపిల్లల నిపుణులు, చిన్నపిల్లల దంతాల నిపుణులు అంటారు. అంటే చిన్నపిల్లల పళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించే నిపుణులు, వాళ్ళని పీడోడాంటిస్టులు అంటారు. పీడోడాంటిస్టులు చిన్నపిల్లల పళ్ళ సమస్యలని చూసి వాటికి సంబంధించినటువంటి చికిత్సలు చేస్తారండి. మూడవది ఓరల్ పెథాలజీ అంటారు. జనరల్ పెథాలజీ లాగానే ఓరల్ పెథాలజీలో కూడా కేవలం నోటికి మాత్రమే సంబంధించినటువంటి సమస్యలు, కణాలు లేదా కణజాలాల్లో ఉన్నటువంటి వ్యాధులని గుర్తించడానికి మైక్రోస్కోపిక్గా ల్యాబొరేటరీల్లో చేసేటువంటి పరీక్షలు, వాటి నుంచి వచ్చే ఫలితాలు, ఇవన్నీ చూసుకునే వాళ్ళని ఓరల్ పెథాలజిస్టులు అంటారండి. ఇక నాలుగవ దానికి వస్తే ఓరల్ మెడిసిన్, ఓరల్ పెథాలజీ, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ 3 అయ్యాయండి. నాలుగోది ఆర్థోడాంటిక్స్ అంటారు. ఆర్థోడాంటిక్స్ ఏమిటి అంటే జనరల్ మెడిసిన్లో ఆర్థోపీడిక్స్ ఎలాగో దంతశాస్త్రంలో ఆర్థోడాంటిక్స్ అలాగా, అంటే జాయింట్ల నిపుణులు, అంటే ఎత్తు వంకర పళ్ళను సరిచేసే స్పెషలిస్టులని ఆర్థోడాంటిక్ స్పెషలిస్ట్స్ అంటారు. వీరు ఎత్తుపళ్ళని, వంకర పళ్ళని సరిచేస్తారండి బ్రేసెస్ పెట్టి. దీని తర్వాత కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ అంటారండి. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అంటే పళ్ళల్లో ఉన్న పుచ్చులు తీసేసి శుభ్రం చేసి సిమెంట్ లాంటి పదార్థం పెట్టి మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్న వారిని కన్జర్వేటివ్ డెంటిస్టులు అంటారండి. దీని తర్వాత ఎండోడాంటిస్టులు అంటారు. ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ స్పెషలిస్టులు. వీరు పుచ్చిన పంటలో నొప్పి గనక వస్తే ఎక్స్రేలు తీసుకొని లోపల నరం గనక పాడైతే నరాన్ని తీసేసి దాంట్లో మళ్ళీ సిమెంటు మందు నింపి మళ్ళీ పంటిని యథాస్థితి, నొప్పి తగ్గించిన తర్వాత యథాస్థితికి తీసుకొచ్చే స్పెషలిస్ట్ అని ఎండోడాంటిస్టులు అంటారండి. వీరు పుచ్చుపళ్ళ స్పెషలిస్టులు అన్నమాట. తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ప్రాస్థోడాంటిక్స్. ప్రాస్థోడాంటిక్స్ అంటే ఏమిటి? ప్రాస్థోడాంటిక్స్ అంటే కృత్రిమమైన దంతాలను అమర్చే నిపుణులను ప్రాస్థోడాంటిస్టులు అంటారు. ఆ శాస్త్రాన్ని ప్రాస్థోడాంటిక్స్ అంటారు. దాని తర్వాత వచ్చేది ఇంప్లాంటాలజీ. ఇంప్లాంటాలజీ ఇప్పుడు వస్తున్నటువంటి సరికొత్త రీసెర్చ్ అండి. అది ప్రాస్థోడాంటిక్స్లో ఒక భాగం. అందులో సర్జరీ ఉంటుంది, ప్రాస్థోడాంటిక్స్ ఉంటుంది, అన్ని మిళితమై ఉన్నటువంటి
సబ్జెక్ట్ ఇంప్లాంటాలజీ. ప్రస్తుతం లేటెస్ట్గా నడుస్తున్నటువంటిది. అందులో ఇంప్లాంట్లు పెట్టే స్పెషలిస్టులని ఇంప్లాంటాలజిస్ట్స్ అంటారు. తర్వాత ఓరల్ సర్జరీ వస్తుందండి, శస్త్రచికిత్స విభాగము. ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినా లేదా క్యాన్సర్ కణతులు ఉన్నా ఇటువంటి వారికి శస్త్రచికిత్స చేసే నిపుణులని ఓరల్ సర్జన్స్ అంటారు. తర్వాత వచ్చేది పెరియోడాంటాలజీ అంటారు. పెరియోడాంటాలజీ అనగా చిగుళ్ళ స్పెషలిస్టులు. చిగుళ్లకు సంబంధించినటువంటి గార పట్టడం లేదా మురికి పేరుకుపోయి లోపల దాకా వెళ్ళి పళ్ళు కదిలిపోతుంటే వాటిని గట్టిపరిచేటువంటి నిపుణులని పెరియోడాంటిస్టులు అంటారు. సో డెంటిస్ట్రీలో కూడా ఇన్ని విభాగాలు ఉన్నాయండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో కాస్త ఆలోచించి వెళ్ళండి. ఎందుకు అంటే అందరూ అన్నీ చెయ్యలేరు. నిపుణుల దగ్గరికి వెళ్తే మీకు 100కి 100% మీకు న్యాయం జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. కాబట్టి ఇక ముందు ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడితే ఆ నిపుణులు ఎవరు చేస్తారు అనేది ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మీరు వెళ్ళడం చాలా ఉత్తమం అండి. సో ఇది చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.